శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమో నమః. అఖండ భక్త మహాశయులందరికీ కూడాను ఒక చిన్న గమనిక. గుంటూరులో సంపత్ నగర్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ శృంగేరి వారి శారదాపీఠములో శారదా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో ప్రతి నిత్యము కూడాను విశేషమైనటువంటి పూజా కార్యక్రమములు, యజ్ఞ యాగాదులు, చండీ పారాయణులు అన్నీ కూడా జరుగుతూ ఉన్నవి. అలానే వచ్చినటువంటి ఈ యొక్క మార్గశిర మాసము చాలా విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి మాసము. ఈ మార్గశిర మాసంలో స్త్రీమూర్తులని, స్త్రీ శక్తి స్వరూపాలందరినీ కూడా మనం విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటాము. మార్గశిరము అనగానే లక్ష్మీప్రదము కావున ఈ యొక్క మాసములో ప్రతి శుక్రవారము కూడా అమ్మవారి యొక్క విశేష కార్యక్రమాలన్నీ కూడా, హోమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నవి. అందున వచ్చేటువంటి మార్గశిర బహుళ అమావాస్య శుక్రవారము డిసెంబర్ 19వ తారీఖున శ్రీమాత్రే నమః అనేటువంటి సంస్థ వారి యొక్క ఆధ్వర్యంలో విశేషమైనటువంటి వేద పండితులచే మహావారాహి యజ్ఞాన్ని బ్రాహ్మణోత్తములందరూ కూడా చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క సంకల్పాన్ని అమ్మవారు మనకి ఇచ్చి ఉన్నది. అందున ఈ వారాహి అమ్మవారి యొక్క హోమాన్ని అమావాస్యకు చేయడం జరుగుతూ ఉన్నది. మరి వారాహి అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే, సప్తమాతృకలలో ఒకరిగా మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాము. అట్లానే దశమహావిద్యలలో ఒక శక్తి స్వరూపిణిగా మనం ఆ వారాహి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాము. అట్లానే ఈ భూమాతని రాక్షసుల నుండి రక్షించడం కోసం ఆ విష్ణుమూర్తి ఎత్తినటువంటి అవతారమే వరాహ అవతారము. అట్లానే ఈ రాక్షస సంహారం చేసి శత్రువులందరినీ కూడా అమ్మవారు సంహరించి ఈ మానవాళిని రక్షించడం కోసం అమ్మవారు ఎత్తినటువంటి అవతారమే వారాహి అవతారము. మరి వారాహి అమ్మవారు లలితా పరమేశ్వరి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలుగా నియమింపబడి అమ్మవారిని అన్ని విధాల అన్ని విషయాలలో కూడా అమ్మవారు కాపలాగా ఉంటూ రక్షిస్తూ ఉంటారు. ఆ యొక్క కాశీ నగరానికి క్షేత్రపాలకురాలు కూడాను ఈ వారాహి అమ్మవారే. కావున మనము కూడా ఆ వారాహి అమ్మవారిని అత్యంత భక్తితో అమ్మవారి వైపు చూస్తూ ఒక్కసారి అమ్మ అని ఆ అమ్మవారిని ఆర్తితో ఆరాధిస్తే చాలటండి. మన వెనకాల కొండంత అండగా ఉండి ఒక బలాన్ని మనకి అమ్మవారు చక్కగా శక్తిగా మనకి ఆ అమ్మవారి శక్తిని మనకి ఇచ్చి మనకి జీవితంలో వచ్చేటువంటి సర్వ కష్టాల నుండి, శత్రుబాధల నుండి, వారి యొక్క సవాళ్ళని ఎదుర్కొనేటువంటి శక్తిని ఆ వారాహి అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. కావున అటువంటి విశేషమైనటువంటి యొక్క వారాహి హోమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ప్రత్యక్షంగా వచ్చి ఈ యొక్క హోమాన్ని మీ చేతులతో చేసుకొని అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరని తెలియజేస్తూ మరొకసారి చెప్తూ ఉన్నాము. మార్గశిర మాస బహుళ అమావాస్య అనగా డిసెంబర్ 19వ తారీఖున శుక్రవారం నాడు ఈ యొక్క వారాహి హోమం జరుగుతూ ఉన్నది. అందరూ కూడా చక్కగా విచ్చేసి అమ్మవారి యొక్క హోమాన్ని మీ చేతులతో చేసుకొని సంపూర్ణమైనటువంటి శక్తిని పొంది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సర్వ కష్టాల నుండి, నష్టాల నుండి, శత్రుబాధల నుండి, అనేక రకాల గ్రహబాధలు, నరదృష్టి, నరఘోష ఇత్యాది బాధల నుండి అందరూ కూడా చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో రక్షింపబడాలి అని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ యొక్క హోమాన్ని చేసుకోవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః.